డూమ్ చూసారు కదా, డూమ్ సైడ్ యాంగిల్ చూసారు కదా, ఇది కూడా సేమ్ అదేలా ఉంది. కాకపోతే అది కొంచెం లోపలికి ఉంది, కానీ ఇది కొంచెం బయటికి పెట్టి కొంచెం మోడలింగ్ మార్చారు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు గిక్సర్ SF BS6కి BS4కి ఫుల్ కంపారిజన్ చూపిస్తాను. అంటే ఏం డిఫరెన్స్ మార్చారు, మోడల్ మార్చారు కదా, ఎక్స్ట్రా పెంచారా, లేదా పికప్ మారిందా, RPM మారిందా, డిస్ప్లే మారిందా, ఎల్ఈడీలు వేసి పెట్టారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం టైం వేస్ట్ చేయకుండా. ఇంకేస్ నా ఛానల్ కానీ కొత్త కాస్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేస్ అదర్ వీడియోస్ కనుక మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ ఖచ్చితంగా వీడియో చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూస్తున్నారు కదా, అయితే సుజుకి SF Gixer అనేది ఇది BS6కి BS4 ఫుల్ కంపారిజన్ చూపిస్తున్నాను. ఏంటంటే రెఫరెన్స్ ఏంటి ఉంది, ఏమైనా ఎక్స్ట్రాగా ఇచ్చారని చెప్పేసి. ఓకే, ముందుగా మనం ఫ్రంట్ సెక్షన్ చూద్దామండి. సింపుల్ చెప్పేస్తాం మీకు అర్థమయ్యేలాగా. ఫ్రంట్స్ దీనిలో ఫ్రంట్ LED ఇచ్చారు, కానీ కంపేర్ టు దిస్ నార్మల్ ఇచ్చారు, నార్మల్ బల్బ్ టైప్ ఇచ్చారు. ఓకే, అండ్ ఫ్రంట్ డిస్క్ సెక్షన్, ఫ్రంట్ బ్రేకింగ్ సెక్షన్ వచ్చేసరికి ఓన్లీ నార్మల్ ఇచ్చారు దీనిలో. కానీ ఈ వెహికల్కి BS6కి ఏంటంటే అడ్వాన్స్ కాబట్టి BS6కి ABS ఇచ్చారు. అండ్ జోకర్ సెక్షన్ అయితే రెండు ఒకటేనండి, చూసారు కదా, రెండు ఒకే జోకర్స్. అండ్ ఫ్రంట్ మడ్గార్ సేమే, కానీ డూమ్ చూసారు కదా, డూమ్ సైడ్ యాంగిల్ చూసారు కదా, ఇది కూడా సేమ్ అదేలా ఉంది. కాకపోతే అది కొంచెం లోపలికి ఉంది, కానీ ఇది కొంచెం బయటికి పెట్టి కొంచెం మోడలింగ్ మార్చారు. అండ్ ఇంజిన్ కూడా రెండు ఒకటేనండి, చూసారు కదా. ఇంజిన్ మోడలింగ్ అట్లా చూసినట్లు క్లియర్గా చూస్తాను చూడండి. చూసారు కదా, ఇంజిన్ రెండు ఒకటే, దాన్ని ఇది ఒకటే. పికప్ రెండు ఒకటే ఉంటాయని అనుకోకండి. BS6కి BS4కి పికప్ చాలా మారిపోతుందండి. ఓకే, ఎందువల్ల అంటే BS6 కాబట్టి అది ఫ్యూల్ ఇంజెక్షన్ సాఫ్ట్వేర్ టైప్ కాబట్టి పికప్ చాలా మారుతుంది. అండ్ కాకపోతే దీనిలో ఇంజిన్ సైడ్కి వచ్చేసే డిఫాల్ట్ ఏంటంటే ఈ BS6కి కిక్ రాడ్ ఉండదండి. చూసారు కదా, కిక్ రాడ్ ఉండదు. బ్యాటరీ కనుక డౌన్ అయితే డౌన్స్ అప్ చేయాలి, బ్యాటరీని చేంజ్ చేసుకోవాలి. దీనికైతే కిక్ రాడ్ ఇచ్చారు, అది అడ్వాంటేజ్ అండి. బ్యాటరీ లేకపోయినా యూజ్ చేయవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద ట్యాంక్ సెక్షన్, ట్యాంక్స్ కూడా రెండు ఒకటేనండి. పెట్రోల్ కెపాసిటీ రెండు ఒకటే ఉంటాయి, ఇదని అదామనండి. కెపాసిటీ రెండు ఒకేలా ఉంటాయి. అండ్ సిట్టింగ్ చూసారు కదా, సిట్టింగ్ కూడా డిఫరెన్స్ ఏంటంటే అది కంబైన్ సీట్ ఇచ్చారు, కాకపోతే దీనికి వచ్చి హాఫ్ కటింగ్స్ ఇచ్చారు, 2 సీట్స్ ఇచ్చారు. అంటే 2 సీట్స్ ఇచ్చినా సరే సింగిల్ సీట్ ఇచ్చినా ఒకటే హైట్ ఉంటుంది. బ్యాక్ హైట్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. ఇంకా ప్యాసింజర్ ఎక్కినా ఒకటే హైట్ కనిపిస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇంకేమొచ్చే డిఫరెన్స్ దీనిలో ఇంజిన్ ఆల్రెడీ చెప్పేసాను కదా, నో ఇష్యూ. అండ్ బ్యాక్ సెక్షన్కి వచ్చేసరికి ఇది LED టైప్ ఇచ్చారు. కాకపోతే దానికి ఏంటంటే అది కూడా LEDనే, కాకపోతే అది మామూలుగా బల్బ్ టైప్ నుంచి LED బల్బ్ టైప్ ఇచ్చారు. కానీ దీనిలో DRL తెలుసు కదా మీకు, DRL టైప్లో ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగా లైట్ ఆన్ చేసి చూపిస్తాను డిఫరెన్స్ ఏంటో మీకు. ఓకే, చూస్తున్నారు కదా, ఇది LED అనేది DRL టైప్లో ఇచ్చారు. కానీ ఓల్డ్ గ్లిక్సర్ BSకి అయితే దీనికైతే మామూలుగా LEDs ఎలాగే ఉంటే మామూలు వెహికల్కి పల్సర్ 200 NS స్క్వాడ్ టైప్ ఇచ్చారు. సిగ్నల్స్ కూడా మామూలుగా ఇచ్చారు, దీనికి కూడా డిఫరెన్స్ ఏం చేంజ్ చేయలేదు. అండ్ బ్యాక్ సెక్షన్కి వచ్చేసరికి డిస్క్ ఇది నార్మల్ది ఇచ్చారు, ABS అయితే కాదు. అండ్ దీనికి కూడా ABS ఇవ్వలేదు, నార్మల్ ఇచ్చారు. కానీ బ్రేకింగ్ అయితే చాలా బాగుందండి. దాంతో కంపేర్ చేసి నేను టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళాను అండ్ డిఫరెన్స్ కూడా చూశాను. అండ్ బ్యాక్ జోకర్ సెక్షన్ వచ్చేసరికి జోకర్ కూడా మామూలుది ఇచ్చారు. నైట్రోజన్ ఫిల్ అయి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇది కూడా సేమ్ నైట్రోజన్ ఫిల్ అయి ఉంటుంది. అండ్ చైన్ ట్రాన్స్మిషన్ రెండును ఎటువంటి బెల్ట్ ట్రాన్స్మిషన్ కాదు, ట్యూబ్లెస్ ఇచ్చారు. అండ్ ఇంకేంటంటే దీనిలో డిఫరెన్స్ ఏంటి, ఓకే, డిజిటల్ మీటర్ అండి. ఇది చూసారు కదా, మీటర్ అయితే నార్మల్ మీటర్ ఇచ్చారు. కానీ గిక్సర్ SF BS6కి ఏంటంటే మీటర్ అనేది అడ్వాన్స్గా ఇచ్చారండి. నాకైతే చాలా నచ్చింది. ఇందులో సుజుకి అంటేనే చాలా మీటర్ కొంచెం కొత్తగా ఉంటుంది. సరే కదా, ఇక్కడైతే RPM ఇండికేటర్ ఇచ్చారు, న్యూట్రల్ లైట్, డిమ్ అండ్ డిప్, ABS, సిగ్నల్ ఇండికేటర్స్. అండ్ ఇందులో ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉంది, ఆయిల్ చేంజ్ రిమైండర్ ఇచ్చారు, న్యూట్రల్ గేర్ ఇచ్చారు. అండ్ పెట్రోల్, RPM, టైమ్, ODO, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ అడ్జస్ట్మెంట్ మొత్తం అన్ని క్లియర్గా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ మొత్తం స్విచ్చెస్ అయితే మొత్తం మన ఒక్కలే ఇచ్చారు, ఏం మారలేదు స్విచ్చెస్ అవన్నీ, హార్న్ అవ్వండి. అండ్ ఇగ్నిషన్. దీనికి నెగిటివ్ ఏంటంటే BS6కైనా BS4కైనా మనకి లైట్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇవ్వలేదండి. ఇంకేస్ మనకు కావాలంటే థర్డ్ పార్టీ స్విచ్ చేయించుకోవచ్చు, నోట్ ఏ ప్రాబ్లం. కాకపోతే నేను అయితే వేయించుకోవడం బెటర్, ఎందుకంటే చూసారు కదా దీనికైతే స్విచ్ ఇవ్వలేదు. కానీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మా ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్విచ్ వేయించుకున్నారు. ఓకే, ఇంకా ఏంటది ఈ బండిలో ఇంకా కంపారిజన్ అయితే ఏం లేదండి. రెండు బాగానే ఉంటాయి, రెండు పికప్ బాగానే ఉంటాయి. కానీ దాంతో పోల్చుకుంటే BS6 చాలా పికప్ చాలా బాగుంది. నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను, కస్టమర్ నుంచి కూడా సేమ్ రివ్యూ వచ్చింది. ఓకే, అండ్ వీటికి ప్రైస్ కంపారిజన్ వీడియో BS6కి BS4కి ఉన్న డిఫరెన్స్. అండ్ మరి ఇంకేమైనా వీడియోస్ గురించి డిఫరెన్స్ కావాలన్నట్లయితే BS6కి BS4కి BS3కి అండ్ ఓల్డ్ మోడల్కి ఏ స్పోర్ట్స్ బైక్ బాగుంటుంది మీకు,
సుజుకి బాగుంటుందా, కేటీఎం బాగుంటుందా, లేదా బజాజ్ బాగుంటుందా, హీరో బాగుంటుందా, హోండా బాగుంటుందా, క్లియర్ మీకు ఏమైనా కావాలితే కంపారిజన్ కావాలితే ఎస్పెషల్లీ అంటే కుర్రోళ్ళకని కాదు ఎవరికైనా సరే నాకు ఈ వెహికల్ గురించి చేయండి అని చెప్పి నాకు పెడితే ఖచ్చితంగా మీకు చేస్తాను. ఓకే గైస్, అండ్ ఈ ఛానల్ కనుక మీకు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇన్కేస్ అదర్ వీడియోస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఈవెన్ దో మీకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా కూడా మీకు అవైలబుల్ ఉంటాను. గైస్ స్టే ట్యూన్డ్ విత్ క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.